అయిపోద్దని మొదటి నుంచి ప్రచారం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వారు ఎవరి సైడ్కి వెళ్తుందనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే 81% పోలింగ్ నమోదైంది అంటే ఒక రోజులో ఖచ్చితంగా ఎవరో ఒక్కరి సైడ్ వారైతే వన్ సైడ్ అవుతుంది. అది కూటమి సైడ్ వన్ సైడ్ అవుతుందా, వైసీపీ వైపు వన్ సైడ్ అవుతుందా అనేది ఇక్కడ చాలా కీలకం. కాకపోతే చివరి నిమిషంలో పోలింగ్ ముగిసే సమయం జరిగిన వివాదాలు కానీ, ఆ పోలింగ్ సమయంలో జరిగిన కొట్లాటలు కానీ, చాలా చోట్ల రాళ్ళదాడులు జరిగినాయి, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. అది 2 వర్గాల మధ్య జరిగినాయా, 2 పార్టీల మధ్య జరిగినాయి అంటే ఖచ్చితంగా 2 పార్టీల మధ్య జరిగిన వివాదాలే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఇద్దరికిద్దరు ఒక థ్రెట్ ఫీల్ అయ్యి పెరుగుతున్న ఓట్ బ్యాంక్ని చూసో, లేదంటే క్యూ లైన్లో భారీగా ఉన్న జనాన్ని చూసో ఒక థ్రెట్ ఫీల్ అవడం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఆ థ్రెట్ ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి ఈ దాడులు చేసుకున్నారా అంటే ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ధీమాగానే ఉండాలి.